ఉండాలి, ఎలా బతకాలని ఆయన మంచితనమే ఈయన ఇప్పుడు మా నాన్నగారి ఈ యొక్క ఆశయాలు ముందు తీసుకెళ్ళడం కానీ ఇది కానీ జరుగుతుంది. అలానే ఆ ఒక ఇన్స్పిరేషన్తో ఈయన తర్వాత మా పెద్దనాన్నగారు మన మధ్యలో లేరు, ఈయన పెద్ద ఆయన అందరికంటే. ఈయన నాన్నగారు పోస్ట్ తీసుకుని ఈయన సంపాదించి అందరినీ భవిష్యత్తులో అందరూ సంపాదించినట్టుగా చూశారు. సెంట్రల్ గవర్నమెంట్ చిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుడు అయితే బాంబేలో దానికంటే నువ్వు ఎక్కువ సంపాదించగలుగుతారా, ఎందుకురా అని అది మానిపించి మళ్ళీ ఇక్కడికి వచ్చి బిజినెస్ చేయించి ఆయన ఒక మంచి స్టేజ్లోకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరిని అలానే వాళ్ళ తమ్ముళ్ళలాగానో కొడుకుల్లాగానో చూసుకుంటూ పైకి వచ్చారు. ఇది లైవ్గా చూసి నేనున్నోడిని నేను ఊరుకోగలుగుతానా? నా రక్తం ఊరుకుంటా ఎంత ఆయన చెప్పకపోయినా నేను ఊరుకుంటే నేను రాకపోయినా కూడా జనాలకు ఎక్స్పెక్టేషన్, జనాలకు రాగానే ఇప్పుడు నాన్న